హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంగస్తంభన సమస్య. ఈ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ సమస్య గురించి చక్కటి పరిష్కారం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ అస్కరి గారు. డాక్టర్ ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, చాలామంది చెప్పుకోలేరు సార్ కొన్ని ప్రాబ్లమ్స్. బట్ ఈరోజు అలాంటి ప్రాబ్లంతోనే మనం వచ్చాము, అంగస్తంభన సమస్య. ఈ సమస్య గురించి చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈరోజు మీరు ఎలాంటి సమస్య ఎందుకు వస్తుంది, దీనికి సొల్యూషన్ ఏంటి మన ప్రేక్షకుల కోసం? ఇవాళ మా దగ్గర నా క్లినిక్లో అనుభవం చెప్తున్నాను. 18 ఇయర్స్ నుంచి 65-70 వరకు ఏజ్ వరకు మగవాళ్ళు వస్తూనే ఉంటారు. వాళ్ళ సమస్య ఏంటంటే అంగం పూర్తి స్థాయిలో గట్టిపడట్లేదు, మేము సెక్స్ చేయడానికి వెళ్ళినప్పుడు ఉన్న గట్టితనం కూడా కోల్పోతున్నాము, దీనికి ముఖ్య కారణాలు ఏంటిది అని అడుగుతుంటారు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే అంగం రౌతులాగా గట్టిగా ఉన్నప్పుడే యోనిలో వెళ్ళటం జరుగుతుంది. మెత్తగా ఉందంటే అంగం యోనిలో వెళ్ళదు. ముఖ్య దీనికి కారణాలు తర్వాత చెప్తాను. అసలు ఎన్ని రకాల ఈడి ఉంటుంది చెప్తాను. అంగం లేవక ముందు, స్తంభించక ముందు మెత్తగా ఉంటుంది, లేచినప్పుడు గట్టిగా లావు అవుతుంది. దీంట్లో ఏమొస్తుంది? రౌతు రాదు, రాయి రాదు, కరెంట్ రాదు, ఏం రాదు. దీంట్లో అంగం స్తంభించినప్పుడు 8 ml బ్లడ్ రావటం జరుగుతుంది. అంగంలో 8 ml బ్లడ్ రావటం జరుగుతుంది. అంగం అప్పుడు స్తంభిస్తుంది. ఇలా ఇక్కడ రక్తం రావటం వల్ల, రక్తం వచ్చాక ఇటు ఒక దేవుడు ఏం చేశాడు, ఇక్కడ ప్రకృతి ఏం చేసింది, ఇక్కడ ఒక మజల్ ఉంటుంది. ఒక మజల్ ఇక్కడ ఈ వెయిన్స్కు లాక్ చేసేస్తుంది, బ్లడ్ బ్యాక్ రాకుండా. సంభోగం జరిగిన తర్వాత, అంటే మనం హస్తప్రయోగం చేసినా సెక్స్ చేసినా వీర్యం వెళ్ళిపోయిన తర్వాత ఈ లాక్ ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ దీంట్లో వచ్చిన బ్లడ్ బాడీలో వెనుకకి వెళ్ళిపోతుంది, వీనస్ రిటర్న్ అవుతుంది. ఇది స్తంభించాలంటే ఇటు 8 ml బ్లడ్ రావాలి. ఇటు హస్తప్రయోగం చేసే వాళ్ళలో ఇక్కడ ఉన్న ఆర్టరీస్, వెయిన్స్ కుచించుకుపోవడం జరుగుతుంది. అందువల్ల పూర్తి స్థాయిలో ఇటువైపు 8 ml బ్లడ్ రాకపోవడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో తరచుగా చూసే ఈడీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన సమస్య అంటే ఆర్టీరియోజెనిక్ ఈడీ. అంటే అంగం వైపు రక్తం సరిగా రాకపోవడానికి ఆర్టీరియోజెనిక్ ఈడీ. అంగంలో రక్తం వచ్చాక దాంట్లో ఆగకపోవడానికి వీనోజెనిక్ ఈడీ. ఇక్కడ వెయిన్స్లో వాల్స్ పాడైపోవటం వల్ల, అంగంలో రక్తం ఆగకపోవటం వల్ల మళ్ళీ రక్తం బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. దానికి లీకేజ్, వీనస్ లీకేజ్ అంటారు, వీనోజెనిక్ ఈడీ అంటారు. దానికి పొజిషనల్ ఈడీ కూడా అంటారు. ఏదో ఒక పొజిషన్లో అంగం మెత్తగా అయిపోతుంటుంది. మూడోది ఏంటంటే అంగానికి ఇలా లేపి, ఇలా చూడండి, ఇలా లేపి నిలబెట్టేది నరాలు. ఈ నరాలు బాగాలేనప్పుడు అంగం సరిగా స్తంభించి ఉండదు. సస్టెండ్ ఇలా ఉండాలా. సెక్స్ చేసే వరకు మన అంగంలో ఇలా నీలకడ ఉండాలా. నీలకడ లేదు అనుకోండి, ఇక్కడ నరాల సమస్య ఉన్నట్టే. న్యూరోజెనిక్ ఈడీ అంటారు దాన్ని. అలాగే బూతు సినిమాలు చూసిన వాళ్ళలో, నైట్ పడుకోని వాళ్ళలో హార్మోనల్ ఈడీ, సెక్స్కి కావాల్సినంత ల్యూటినైజింగ్ హార్మోన్, ఫొలికులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, టెస్టోస్టెరాన్ హార్మోన్, ఈ హార్మోన్స్ అన్నీ తగ్గిపోవటం వల్ల, కొన్ని తగ్గడం, కొన్ని ఎక్కువడం, కొన్ని హార్మోన్స్ ఎక్కువైపోవడం, ప్రొలాక్టిన్ లాంటి నెగటివ్ హార్మోన్స్ ఉంటాయి, అవి పెరిగిపోవటం వల్ల హార్మోనల్ ఈడీ వచ్చేస్తుంది. ఓకే సార్. నాలుగోది సైకోజెనిక్ ఈడీ. అంటే అంగం బాగా లేస్తుంది, స్తంభించినప్పుడు బాగా హస్తప్రయోగం చేసుకుంటాం, ఏకాంతం ఉన్నప్పుడు అంగం స్తంభిస్తుంది. కానీ సెక్స్ చేయడానికి వెళ్ళినప్పుడు, పెళ్లి విషయానికి వెళ్ళినప్పుడు అంగం స్తంభించట్లేదు, భయం. సైకోజెనిక్ ఈడీ అంటారు. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల ఆయనకి అంగం స్తంభించదు. అలా కాకుండా కొందరికి డిప్రెషనే ఉంటుంది. డిప్రెషన్ వల్ల, కొన్ని డిప్రెషన్ మందుల వల్ల అంగస్తంభన సమస్య కూడా ఉంటుంది. అలాగే అంగం మీద దెబ్బ తగలటం వల్ల అంగం లోపట ఉన్న ఎండోథీలియల్ సెల్స్ మీద వాపు రావటం, ట్రామాటిక్ ఈడీ అంటారు దానికి. దెబ్బ తగలటంలో వచ్చేది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ట్రామాటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా అంటారు దానికి. ఈ ఎన్ని చెప్పాను కదా, ఈ అన్ని కారణాల వల్ల ఏ కారణంతోనైనా అంగస్తంభన సమస్య వచ్చిందంటే యునానీలో 100% ట్రీట్మెంట్ ఉంటుంది. ఆర్టీరియోజెనిక్ ఈడీ, న్యూరోజెనిక్ ఈడీ, వీనోజెనిక్ ఈడీ, మీ సైకోజెనిక్ ఈడీ, ట్రామాటిక్ ఈడీ ఉన్నా కూడా అంగం అంటే హార్మోన్స్ లోపించి కూడా అంగం
స్తంభన జరగకపోవటం వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి కూడా నేను చెప్పేది ఒకటే, ఈ అన్ని ఈడీలకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కు మా దగ్గర 100% న్యాయం చేసే మందులు ఉన్నాయి. 100% ట్రీట్మెంట్ ఉంటుంది. స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ మా సంప్రదించవచ్చు. సార్ చాలా మందికి శీఘ్రస్ఖలనం అవుతా ఉంటుంది. సో ఇది అవ్వడానికి గల కారణాలు ఏంటి? శీఘ్రస్ఖలనం అంటే ఫస్ట్ మనం తెలుసుకుందాం, తర్వాత వెళ్దాం. అంగం యోనిలోన ప్రవేశపెట్టాక మినిమం 2 నిమిషాల వరకు మనం సెక్స్ అనే ప్రక్రియ కార్యము చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే మనం రాపిడి చేసినప్పుడే వాళ్లకు భావి ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి మినిమం 2 నిమిషాలైనా యోనిలో ఉండగలగాలి. మ్యాక్సిమం 6 మినిట్ అయినా ఉండగలగాలి. 2 నిమిషాల కన్నా ముందు వీర్యం బయటికి వచ్చేసింది, లేదంటే 1 మినిట్లోనే వీర్యం మన ప్రేమం లేకుండానే మన ఇష్టం లేకుండానే బయటికి వచ్చేసిందంటే అది వ్యాధియే, అంటే వీక్నెస్సే, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషనే, శీఘ్రస్ఖలనమే. ఇప్పుడు మీకు క్వశ్చన్ అడుగుతాను, మీరు ఏమనుకోవద్దు, మీరు యాంకరే, మీకు యూరిన్ వస్తుంది అనుకున్నారు, ఇక్కడ పోస్తారా బాత్రూమ్కి వెళ్తారా? బాత్రూమ్కి వెళ్ళి పోస్తాం. అప్పటివరకు ఏం చేస్తారు మీరు? ఆపుకుంటాం సార్. వెరీ గుడ్. మోషన్ వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి చేస్తారు కదా. ఇప్పుడు నాకు కూడా యూరిన్ వచ్చినా ఇక్కడ పోయాను కదా, ఆపుకుంటాను కదా. మరి ఇప్పుడు మనం యూరిన్ ఆపుకోగలుగుతున్నాము, మలం వస్తే ఆపుకోగలుగుతున్నాము. మనం సెక్స్ చేస్తున్నప్పుడు వీర్యం బయటికి వెళ్తున్నప్పుడు మన ప్రేమం లేకుండానే, మనకి ఇష్టం లేకుండానే మన వీర్యం వెళ్ళిపోతుంది. మన పార్ట్నర్ సుఖపడలేదు కానీ వీర్యం మనకి ఇష్టం లేకుండా బయటికి వెళ్తున్నప్పుడు మనం ఆపుకోలేకపోతాము. ఎందుకని? అదే సమాధానం ఇప్పుడు చెప్పబోతున్నాం. అంటే మనకు మూత్రం వస్తే బాత్రూమ్ వెళ్ళే వరకు ఆపుకుంటున్నాం, మనకు మలం వచ్చినా ఆపుకుంటున్నాం. మనకు అంటే మన పట్టుతత్వం, మన కంట్రోల్ మీద మన కంట్రోల్ ఉంది. దీని మీదే కంట్రోల్ లేకపోవటానికి కారణం ఏంటంటే మనకు ఊహ తెలిసినప్పటి నుంచి టీనేజ్. ఇప్పుడు ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఎప్పుడు లేనిది ఇక్కడ ముట్లు స్టార్ట్ అవుతున్నాయి, బ్లీడింగ్. 12-13 years పెద్దగా అవుతుంది అమ్మాయి. అబ్బాయికి కూడా ఎప్పుడు లేనిది ఏమంటది, వీర్యం రావడం మొదలవుతుంది. ఇది ఇద్దరు ఒకేసారి పెద్దగా అవుతారు. ఇక్కడ తల్లి తన కూతురికి ప్రతి నెల బట్ట తీసుకోవాలమ్మా, మెన్సెస్ వస్తాయి అని నేర్పిస్తుంది. కానీ ఇక్కడ వీర్యం ఎప్పుడు వెళ్తుందో ఒక నాన్న ఒక కొడుకుకు చెప్పడు, ఏం చేయాలి నాన్న ఇప్పటి నుంచి నువ్వు అని చెప్పడు. ఈడు తండ్రికి చెప్పడు, తండ్రి తనకి చెప్పడు. అంటే ఇది టీనేజ్ అంటారు దీనికి. టీనేజ్ అంటే 13 నుండి 19 వరకు వచ్చే ఏజ్ని టీన్ ఏజ్ అంటారు. ఈ ఏజ్లో ఎప్పుడు వీర్యం వెళ్ళిపోతుందో ఆడికి తెలిసిపోతుంది, నేను పెద్దగా అయిపోయాను. ఒక మేల్ బాబుకు అప్పుడు ఫ్రెండ్స్కి చెప్తాడు, అరే మామ ఇలా వస్తుంది ఏం చేయాలా అంటే వాడు హస్తప్రయోగం చేయడం మొదలు పెడతాడు. అంటే నేర్పిస్తారు. లేకుంటే ఇప్పుడైతే సోషల్ మీడియా మీద మొత్తం చూసుకుంటున్నారు జనాలు, నేర్పించాల్సిన అవసరం లేదు. మన గురువు ఎవర్రా అంటే మనం గూగుల్, అంటే మన బూత్ సినిమాలు. కాబట్టి ఇప్పుడు హస్తప్రయోగం చేయటంలో ఇక్కడ ఏం జరిగింది, మన బ్రెయిన్లో ఒక సెక్స్ సెంటర్ ఉంది. ఆ సెంటర్లో కెమికల్ ఉంటుంది, సీరోటోనిన్ 5-HT కెమికల్ అంటారు, న్యూరో కెమికల్ కూడా అంటారు, న్యూరో హార్మోన్ కూడా ఉంటారు దానికి. ఆ కెమికల్ ఏం చేస్తుందంటే మన నరాల మీద, న్యూరో హార్మోన్ కూడా అంటారు, నరాల మీద మన సెక్స్ కండరాల మీద దాని పట్టుతత్వం ఉంటుంది. అది ఎక్కువ కొట్టుకోవటం వల్ల ఆ కెమికల్ తగ్గిపోతుంటుంది నరాల మధ్య మన బ్రెయిన్లో. అవి తగ్గిపోవటం వల్ల మనకి ఇష్టం లేకుండానే మన వీర్యం బయటికి వెళ్తున్నా కూడా మనం ఆపుకోలేకపోతాం. అసలు కథ ఏంటంటే ఎవడు హస్తప్రయోగం చేస్తాడో మొదటి నుంచి, టీనేజ్ నుంచి మన అవయవాలు అంటే అభివృద్ధి చెందే టైం అది. 13 నుండి 19 వరకు జననాంగాలు అభివృద్ధి చెందే, డెవలప్మెంట్ అయ్యే వయసులో తెలిసి తెలియనిగా మనకు తెలియకుండానే మనం ఏం చేస్తూ ఉంటాం, హస్తప్రయోగం చేసే చెడు వ్యసనానికి బానిసై అలవాటు కంటిన్యూస్గా కొట్టుకుంటుంటాం. ఆ కొట్టుకోవడం వల్ల జరిగింది ఏంటంటే అది కూడా ఎవరైనా చూస్తారేమో అని మన తొందరగా ఉల్లాసం ప్లెజర్ పొందడానికి తొందర ముగించుకుందామని ఏం చేస్తారంటే బ్రెయిన్కి ఒక అలవాటు వేస్తాం, తొందరగా డిశ్చార్జ్ చేసేయాలి. హాయిగా ఒక ఎండార్ఫిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అయిపోతుంది, ఉల్లాసంగా రిలాక్స్, మామ ఫ్రీ ఉన్నారా మస్తుందిరా అని ఫీల్ అవుతుంటాం. అదే అలవాటు బ్రెయిన్కి పడిపోతుంది, తొందరగా డిశ్చార్జ్ చేయటం. కండిషన్ రిఫ్లెక్స్ అంటారు దానికి. ఆ డిశ్చార్జ్ థ్రెషోల్డ్ దేవుడు పెట్టిన టైంకు తగ్గించుకున్నాం మనం. దేవుడు మంచి టైం పెట్టాడు సెక్స్ కోసం, కానీ మన చేతులారా మనం తగ్గించుకున్నాం దానికి. కండిషన్ రిఫ్లెక్స్ ఆ తగ్గించుకోవడం వల్ల చివరి వరకు అదే టైం కొనసాగుతుంటుంది. రేపు పెళ్ళయ్యాక కూడా సెక్స్ చేయడానికి వెళ్ళినప్పుడు తొందరగా వెళ్ళిపోతుంటుంది. ఎందుకు? ఆ క్లాక్ సెట్ చేసుకున్నాం మనం, ఈ టైంలో మనం డిశ్చార్జ్ చేసుకోవాలి. చివరికి వరకు అదే టైం ఉంటుంది. ఏముంది అక్కడ? కెమికల్
తగ్గిపోయింది. 5HT అనేది తగ్గిపోయింది. అలాగే ఇక అంగం ఇలా రాపిడి చేస్తాం కదా, ఈ ముందు భాగంలో సబ్స్టెన్స్ పి అనే కెమికల్ పెరిగిపోయింది. అక్కడ సెన్సిటివ్గా ఈ అంగం ముందు భాగం సెన్సిటివ్గా మారింది. ఓకే సార్. ఇక్కడ సబ్స్టెన్స్ పి పెరిగింది, ఇక్కడ 5HT సెరోటోనిన్ తగ్గింది. ఈ రెండిటి వల్ల ఇప్పుడు ఏమైందంటే త్వరగా శీఘ్రస్ఖలనం అనే సమస్య నీకు ఏర్పడింది. ఓకే. మళ్ళీ ఇది ఎక్కించాలా, ఇది తగ్గించాలా, అప్పటివరకు ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఓకే సార్. మా దగ్గర 100% దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే సార్. అలాగే ఇక్కడ బాగా ఎదిగే వయసులో బాగా హస్తప్రయోగం చేసే వాళ్ళకు ఇక్కడ నరాల్లో వేల సంఖ్యలో వచ్చి నరాలు ఎండవుతాయి. ఓకే సార్. డెల్టా ఆల్ఫా అని నరాల ఫైబర్స్ ఉంటాయి ఇక్కడ. ఆ ఫైబర్స్ కూడా కొందరికి పాడై శాశ్వతంగా వాళ్ళు మంచిగా కాకుండా పోతారు. అలాంటి సందర్భాలు కేసులు కూడా మా దగ్గర వస్తుంటాయి. ఓకే సార్. అందుకోసమే అతిగా ఫోర్స్గా హస్తప్రయోగం చెయ్యకూడదు. ఇప్పుడు మోడర్న్ సైన్సే చెప్తుంది హస్తప్రయోగం చేసే వాళ్ళల్లో సెన్సిటివ్ పెన్నిస్, సెరోటోనిన్ తగ్గిపోయే సమస్య, సబ్స్టెన్స్ పి పెరిగిపోయే సమస్యలు ఎదురవుతున్నాయి అని ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఒప్పుకుంటుంది. 1000 సంవత్సరాల క్రితం యునాని సైన్స్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. పరిశోధించి మరి మోడర్న్ సైన్స్ ఇప్పుడు దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటికైనా హస్తప్రయోగం చేసేవాళ్ళు మానేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. భవిష్యత్తు బాగుంటుంది. ఇది బాగుంటే సంసారం బాగుంటుంది, ఇది బాగలేకపోతే ఇబ్బందులు వస్తాయి. సెక్స్ మంచిగా సవ్యంగా జరిగినప్పుడే మన సోషల్ లైఫ్ కూడా బాగుంటుంది. లేకుంటే ఈ ప్రభావం ఈ ఇంపాక్ట్ అనేది మన సోషల్ లైఫ్ మీద కూడా పడుతుంది. అందుకోసమే హస్తప్రయోగం అనేది మానేసుకోవాలి. ఒకవేళ మీకు ఇట్లాంటి సమస్యలు ఉన్నా, హస్తప్రయోగంలో వచ్చిన దుష్ప్రభావాలు ఉన్నా, మా దగ్గర 100% శీఘ్రస్ఖలనం అంగస్తంభన సమస్యకు పరిష్కారం ఉంటుంది. మాకు ఫోన్ స్క్రీన్ మీద వచ్చిన ఫోన్ మీద సంప్రదించవచ్చు. ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు, నేరుగా వచ్చి చేయించుకోవచ్చు. అప్పుడు సెలవు. ఓకే సార్. థ్యాంక్ యూ.